మీరు ఎప్పుడైనా ప్రపంచ పటాన్ని జాగ్రత్తగా గమనించారా? అందులో పసిఫిక్ మహాసముద్రం ఎంత పెద్దదో తెలుసా? భూమి మీద ఉన్న నేలంతా, అంటే ఆసియా, ఆఫ్రికా, అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా ఇలా ఖండాలన్నింటినీ కలిపి పసిఫిక్ మహాసముద్రంలో వేసినా కూడా ఇంకా చుట్టూ నీళ్లు మిగిలేంత పెద్దదది. అంత విశాలమైన నీలిరంగు శూన్యంలో ఎక్కడో మధ్యలో చిన్న చిన్న చుక్కల్లా కనిపించే కొన్ని దీవులుంటాయి. అవే హవాయి దీవులు. భూమి మీద ఉన్న మిగతా ఖండాలకు అత్యంత దూరంగా ఒంటరిగా విసిరేసినట్టుండే ప్రదేశం అది. దానికి దగ్గరలో ఉన్న మరో భూమిని చేరాలంటే కనీసం 3000 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేసుకుందాం. అంత దూరంలో సముద్రం మధ్యలో ఉన్న ఆ దీవుల్లో మొట్టమొదటి మనుషులు ఎలా పుట్టారు? లేకపోతే ఈరోజు మన దగ్గర జీపీఎస్లు, శాటిలైట్ మ్యాప్లు, స్టీల్ తో చేసిన పెద్ద పెద్ద ఓడలు, విమానాలు ఉన్నాయి కాబట్టి హవాయి ఎక్కడుందో తెలుసు, అక్కడికి ఈజీగా వెళ్ళగలం. కానీ అసలు ఇవేవీ లేని కాలంలో కనీసం ఇనుముతో చేసిన ఒక్క మేకు కూడా వాడడం తెలియని రాతియుగం నాటి మనుషులు వేల సంవత్సరాల క్రితమే ఆ హవాయి దీవులకు ఎలా చేరుకున్నారు? అసలు ఆ అంతులేని మహాసముద్రం మధ్యలో కంటికి కనిపించని దూరంలో ఉన్న ఒక చిన్న దీవి ఉందని వాళ్లకు ఎలా తెలిసింది? తెలిసినా దిక్కులు తెలియని ఆ భయంకరమైన సముద్రం మీద చిన్న చెక్క పడవలపై ప్రయాణించడానికి వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి? ఇది మామూలు విషయం కాదు. చరిత్రకారులు దీన్ని మానవ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ప్రయాణంగా వర్ణిస్తారు. అంతరిక్షంలోకి రాకెట్ వేసుకుని వెళ్లడం ఎంత కష్టమో, ఆ కాలంలో ఏ టెక్నాలజీ లేకుండా పసిఫిక్ మహాసముద్రాన్ని దాటడం కూడా అంతే కష్టం. మరి ఆ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన ఆ మొండి కటాలు ఎవరు? వాళ్ళ కథ ఏంటో తెలుసుకుందాం. ఈ అద్భుతమైన కథ ఇప్పుడు మనం చూస్తున్న హవాయిలో మొదలవ్వలేదు. ఇది మొదలైంది అక్కడి నుండి వేల మైళ్ళ దూరంలో ఆసియా ఖండం చివరన ఉన్న తైవాన్ అనే ఒక చిన్న ద్వీపంలో. అవును, మీరు విన్నది నిజమే. ఈ రోజు పసిఫిక్ మహాసముద్రం మొత్తం విస్తరించి ఉన్న ప్రజలందరి మూలాలు తైవాన్ లో ఉన్నాయి. దాదాపు 5000 సంవత్సరాల క్రితం, అంటే బిఫోర్ కామన్ ఎరా 3000 నాటి మాట. తైవాన్ తీర ప్రాంతంలో ఒక జాతి ప్రజలు నివసించేవారు. వాళ్ళని మనం ఆస్ట్రోనేషియన్లు అంటాం. వాళ్ళు మొదట్లో సాదాసీదా జాలర్లుగా ఉండేవారు. తీరం వెంబడి చేపలు పట్టుకుంటూ బ్రతికేవారు. కానీ వాళ్ళ మెదడులో ఒక అద్భుతమైన ఐడియా మెదిలింది. అదే వాళ్ళ తలరాతనే కాదు, ప్రపంచ పటాన్ని కూడా మార్చేసింది. మామూలుగా సముద్రంలో చిన్న చెక్క పడవ వేసుకొని వెళ్తే ఏమవుతుంది? చిన్న అల వచ్చినా సరే అది బోల్తా పడిపోతుంది. అందుకే ఎవరు లోతైన సముద్రంలోకి వెళ్ళడానికి సాహసించేవారు కాదు. కానీ ఈ ఆస్ట్రోనేషియన్లు ఒక టెక్నిక్ ని కనిపెట్టారు. తాము ప్రయాణించే ప్రధాన పడవకు పక్కన నీటి మీద తేలియాడే ఒక బరువైన చెక్క దుంగను కర్రలతో అనుసంధానించారు. దీన్నే అవుట్ ట్రిగ్గర్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే పడవకు ఎక్స్ట్రా బ్యాలెన్స్ ఇస్తుంది. సముద్రంలో ఎంత పెద్ద అల వచ్చినా పడవ ఒక పక్కకు ఒరిగిపోకుండా ఈ పక్కన ఉన్న దుంగ కాపాడుతుంది. ఇది ఆ కాలంలో ఒక రెవల్యూషన్ లాంటి ఇన్వెన్షన్. ఈ ఒక్క ఐడియాతో సముద్రం అంటే ఉన్న భయం పోయింది. దానికి తోడు వాళ్ళు తమ పడవల మీద ట్రయాంగిల్లో ఉండే ఒక వింతైన తెరచాపను ఉపయోగించడం నేర్చుకున్నారు. మామూలు తెరచాపలు గాలి ఎటువైపు వీస్తే పడవలను అటువైపుకు తీసుకెళ్తాయి. కానీ ఈ ప్రత్యేకమైన తెరచాపతో గాలికి ఎదురెతుతూ కూడా ప్రయాణించే అవకాశం దొరికింది. ఈ టెక్నాలజీ చేతికి అందగానే వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అయితే వాళ్లకు ఆ తైవాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అనే ఆలోచన ఎందుకొచ్చిందో తెలియదు. బహుశా వాళ్ళ జనాభా పెరిగిపోవడం వల్లనో, లేదా కొత్త ప్రదేశాలను చూడాలనే క్యూరియాసిటీతోనో వాళ్ళు తమ సొంత గడ్డైన తైవాన్ను వదిలి దక్షిణ దిశగా సముద్రం మీద ప్రయాణం మొదలుపెట్టారు. ఇది ఆస్ట్రోనేషియన్ల మహాప్రస్థానానికి మొదటి అడుగు. తైవాన్ నుండి బయలుదేరిన వాళ్ళు మొదట ఫిలిప్పీన్స్ దీవులకు చేరుకున్నారు. అక్కడ కొన్ని వందల ఏళ్లు గడిపాక అక్కడి నుండి ఇంకా కిందకు ఇండోనేషియా, మలేషియా వైపుకు విస్తరించారు. ఈ ప్రయాణం చాలా ఫాస్ట్ గా జరిగింది. ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో దీవులు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. ఒక దీవి మీద నిలబడితే ఇంకో దీవి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రయాణించడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఈ క్రమంలో వాళ్ళు న్యూ గినియా తీరాలకు చేరుకున్నారు. అక్కడ అప్పటికే నివసిస్తున్న పాపువాన్ ప్రజలతో కలిశారు. ఈ రెండు జాతుల కలయిక వల్ల ఒక కొత్త శక్తివంతమైన సంస్కృతి పుట్టింది. దాన్ని చరిత్రకారులు లాపిటా సంస్కృతి అంటారు. వీళ్ళు అద్భుతమైన డిజైన్లతో మట్టి పాత్రలు తయారు చేసేవారు. ఈ పగిలిపోయిన మట్టి పాత్రల ముక్కలే ఈ రోజు పురావస్తు శాస్త్రవేత్తలకు ఈ నావికులు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లారో దారి చూపించే ఆధారాలుగా మారిపోయాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. వీళ్ళేదో సరదాగా పిక్నిక్ కి వెళ్ళినట్టు వెళ్ళలేదు. వీళ్ళు ఒక దీవిని వదిలిపెట్టి మరొక దీవికి వెళ్తున్నారంటే అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వెళ్తున్నారని అర్థం.
అందుకే వాళ్ళు తమ పడవల్లో కేవలం మనుషులను మాత్రమే కాదు, తమతో పాటు బ్రతకడానికి కావలసిన ప్రతి సామాగ్రిని తీసుకెళ్లేవారు. పందులు, కుక్కలు, కోళ్లను ఎక్కించుకునేవారు. టారో దుంపలు, అరటి మొక్కలు, కొబ్బరికాయలు, బ్రెడ్ ఫ్రూట్ మొక్కలు, ఇలా ఒక కొత్త చోట వ్యవసాయం చేయడానికి కావలసిన సర్వైవల్ కిట్ మొత్తం వాళ్ళ దగ్గర ఉండేది. అంటే వాళ్ళు సముద్రం మీద కదిలే చిన్నపాటి గ్రామాలన్నమాట. ఇలా ప్రయాణిస్తూ వాళ్ళు సోలోమన్ దీవుల వరకు వచ్చారు. ఇక్కడి వరకు ప్రయాణం ఒకెత్తు. ఇక్కడ నుండి అసలు సిసలు పరీక్ష మొదలైంది. ఎందుకంటే సోలోమన్ దీవుల తర్వాత పసిఫిక్ సముద్రం తన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. ఇక్కడ నుండి తూర్పు వైపు వెళ్తే ఇంకొక దీవి ఎక్కడ ఉందో తెలియదు. కొన్ని వందల వేల కిలోమీటర్ల మేర కేవలం నీళ్లు తప్ప ఏమీ కనిపించవు. దీన్నే రిమోట్ ఓషియానియా అంటారు. అదొక భయంకరమైన శూన్యం. దిక్కులు తెలియని ఆ మహాసముద్రంలోకి అడుగు పెట్టడానికి అప్పటి వరకు ప్రపంచంలో ఏ జాతి సాహసించలేదు. కానీ ఈ ఆస్ట్రోనేషియన్లు భయపడలేదు. ఆ శూన్యంలో తమ చిన్న పడవలను నడిపించారు. అసలు కంపాస్ లేదు, మ్యాప్ లేదు, చేతికి వాచ్ లేదు. కనీసం ఎటు వెళ్తున్నామో కూడా తెలియని స్థితిలో వాళ్ళు ఎలా ప్రయాణించారు? ఇక్కడే వాళ్ళ మేధస్సు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. వాళ్ళకు మోడర్న్ టెక్నాలజీ లేకపోవచ్చు, కానీ వాళ్లకు ప్రకృతి అనే పెద్ద పుస్తకాన్ని చదవడం తెలుసు. వాళ్ళు ఆకాశంలో నక్షత్రాలను తమ GPS లా వాడుకున్నారు. రాత్రిపూట ఆకాశం వైపు చూసి ఏ నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుందో, ఎటువైపు ప్రయాణించి అక్కడ అస్తమిస్తుందో వాళ్ళకు తెలుసు. వందలాది నక్షత్రాల స్థానాలను బట్టి వాళ్ళు సముద్రంలో ఎక్కడున్నామో, ఎటు వెళ్తున్నామో ఖచ్చితంగా అంచనా వేసేవారు. సరే, ఒక్కోసారి ఆకాశంలో మేఘాల వల్ల నక్షత్రాలు కనిపించకపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళు సముద్రంతో మాట్లాడేవారు. అవును, వాళ్ళు సముద్రపు అలల భాషను నేర్చుకున్నారు. మహాసముద్రంలో అలలు సాధారణంగా ఒకే దిశలో ప్రయాణిస్తుంటాయి. కానీ సముద్రం మధ్యలో ఏదైనా ఒక దీవి అడ్డు తగిలినప్పుడు ఆ అలలు ఆ దీవిని ఢీకొని వాటి దిశ మారిపోతుంది లేదా వెనక్కి తన్నుతాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న నావికుడు పడవ అడుగున నీటి కదలికలో వచ్చే ఆ చిన్న మార్పును గమనించగలడు. కళ్ళు మూసుకుని ఆ పడవలో పడుకొని ఆ అలల తాకిడిని బట్టి ఫలానా దిక్కులో ఏదో నేల ఉంది, అందుకే అలలు ఇలా వస్తున్నాయని పసిగట్టేవాడు. ఇది నిజంగా అద్భుతమైన స్కిల్. ఇంతేనా అంటే ఇంకా ఉంది. వాళ్ళు పక్షులను తమ గైడ్లుగా వాడుకునేవారు. సముద్రంలో కొన్ని రకాల పక్షులుంటాయి. అవి ఉదయం పూట ఆహారం కోసం సముద్రం మీద వేటకు వెళ్తాయి. కానీ రాత్రి అయ్యేసరికి ఖచ్చితంగా నేల మీద ఉన్న తమ గూటికి చేరాల్సిందే. సముద్రం మధ్యలో ఉన్న నావికులు సాయంత్రం పూట ఆకాశం వైపు చూసేవారు. ఒక పక్షి ఒకే డైరెక్షన్ లో ఎగురుకుంటూ వెళ్తుందంటే అటువైపు ఖచ్చితంగా ఏదో ఒక దీవి ఉందని అర్థం. ఆ పక్షిని ఫాలో అవుతూ వాళ్ళు నేలను కనుక్కునేవారు. అలాగే దీవుల మీద ఉండే దట్టమైన అడవుల వల్ల ఆ ప్రాంతంలో ఆకాశంలో మేఘాల రంగు, ఆకారం మారుతుంది. దూరం నుండి ఆ మేఘాలను చూసి అక్కడ కింద నేల ఉందని గుర్తించేవారు. ఇలా ప్రకృతిలోని ప్రతి చిన్న అంశాన్ని వాళ్ళు నావిగేషన్ కోసం వాడుకున్నారు. అయితే పసిఫిక్ సముద్రంలో వీళ్ళకొక పెద్ద సమస్య ఎదురైంది. అదే గాలి. పసిఫిక్ లో వ్యాపార పవనాలు అంటే ట్రేడ్ విండ్స్ ఎప్పుడూ తూర్పు నుండి పడమర వైపుకు అంటే ఈస్ట్ నుండి వెస్ట్ కి వీస్తుంటాయి. కానీ మన ఆస్ట్రోనేషియన్లు వెళ్లాల్సింది పడమర నుండి తూర్పుకు అంటే గాలికి పూర్తిగా ఆపోజిట్ గా వెళ్ళాలి. ఇది వినడానికి చాలా కష్టంగా, మూర్ఖత్వంగా కనిపిస్తుంది. గాలివాటంతో వెళ్తే స్పీడ్ గా వెళ్ళొచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి ఇదే వాళ్ళ విజయ రహస్యం. వాళ్ళు ఒక తెలివైన స్ట్రాటజీని ఫాలో అయ్యారు. అదేంటంటే మనం కొత్త నేల కోసం వెతుకుతున్నాం, అది దొరుకుతుందో లేదో తెలీదు. ఒకవేళ మనం గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతే కొన్ని వారాల తర్వాత ఆహారం, నీళ్లు అయిపోయాక ఒకవేళ కొత్త దీవి కూడా దొరక్కపోతే పరిస్థితి ఏంటి? వెనక్కి తిరిగి ఇంటికి రాలేరు. ఎందుకంటే గాలి ఎటు వీస్తే అటు వెళ్ళడానికి అలవాటు పడ్డాక గాలికి ఎదురుగా ప్రయాణించడం కష్టమవుతుంది. అలాగే తినడానికి ఆహారం ఉండదు కాబట్టి ఓపిక ఉండదు. అండ్ వచ్చిన దారి కూడా కనుక్కోవడం కష్టమవుతుంది. దాంతో సముద్రంలోనే చచ్చిపోతారు. అందుకే వాళ్ళు కావాలనే గాలికి ఎదురుగా ప్రయాణించేవారు. దీనివల్ల ప్రయాణం స్లోగా ఉండొచ్చు, కానీ ఇది చాలా సేఫ్. ఎందుకంటే ఒకవేళ సముద్రం మధ్యలోకి వెళ్ళాక సరుకులు అయిపోయినా సరే లేదా వెతికి విసిగిపోయినా వాళ్ళు చేయాల్సిందల్లా ఒక్కటే, వాళ్ళ పడవలను వెనక్కి తిప్పి తెరచాపను ఎత్తడమే. అప్పటిదాకా ఎదురుగా వచ్చిన గాలి ఇప్పుడు వాళ్ళ వెనక నుండి తోస్తూ వాళ్ళను సురక్షితంగా ఇంటికి చేర్చుతుంది. దీన్నే సేఫ్ రిటర్న్ స్ట్రాటజీ అంటారు. ఈ ధైర్యం ఉంది కాబట్టే వాళ్ళు ఆ మహాసముద్రంలోకి అంత దూరం వెళ్ళగలిగారు. ఈ పద్ధతిలో ప్రయాణిస్తూ వాళ్ళు 1000 BC టైంకి వనాటు, ఫిజీ, టోంగా, సమోవా వంటి దీవులను చేరుకున్నారు. ఇక్కడ చరిత్రలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. తైవాన్ నుండి అంత వేగంగా 1000 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ నావికులు టోంగా మరియు సమోవా దీవులకు వచ్చాక సడన్ గా ఆగిపోయారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 2000 సంవత్సరాల పాటు
వాళ్ళ మళ్ళీ సముద్రం మీదకు పెద్దగా వెళ్ళలేదు. దీన్నే చరిత్రకారులు ది లాంగ్ పాస్ అంటారు. అసలు ఎందుకు ఆగిపోయారు అనే దానికి ఖచ్చితమైన సమాధానం లేదు. బహుశా అక్కడి నుండి తూర్పున ఉన్న దీవులు చాలా చాలా దూరంలో ఉండడం వల్ల వాళ్ళ పడవలు ఆ దూరాన్ని తట్టుకోలేకపోయి ఉండొచ్చు, లేదా ఆ టైంలో గాలి ప్రవాహాలు మారిపోయి ప్రయాణం కష్టమై ఉండొచ్చు. ఏదేమైనా ఈ 2000 ఏళ్ల విరామంలో ఆ దీవుల మీద వాళ్ళు ఒక ప్రత్యేకమైన సమాజంగా రూపుదిద్దుకున్నారు. వాళ్ళే ఈరోజు మనం పిలుస్తున్న పాలినేషియన్లు. ఇక్కడ వాళ్ళ భాష, సంస్కృతి, నావిగేషన్ టెక్నిక్స్ ఇంకా డెవలప్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు 2 పెద్ద పెద్ద పడవలను పక్కన పెట్టి కలిపి కట్టిన పెద్ద తెప్పలను తయారు చేశారు. ఇవి సముద్రం మీద నెలల తరబడి ప్రయాణించడానికి, ఎక్కువ మంది మనుషులను, సామాగ్రిని తీసుకెళ్లడానికి చాలా అనుకూలంగా ఉండేవి. సుమారు 1000 AD సమయంలో మళ్ళీ ఏదో కారణం వల్ల ఈ పసిఫిక్ ప్రజలు మళ్ళీ అన్వేషణ మొదలుపెట్టారు. వాళ్ళ తెరచాపలను ఎత్తారు. ఈసారి వాళ్ళు చేసిన ప్రయాణం మానవ చరిత్రలోనే ఒక అద్భుతం. ఈసారి వాళ్ళు పసిఫిక్ మహాసముద్రంలోని మారుమూల ప్రాంతాలను కూడా వదలలేదు. మధ్యలో ఉన్న తహితి దీవులను బేస్ గా చేసుకుని వాళ్ళు 3 డైరెక్షన్లో విస్తరించారు. ఉత్తరం వైపు 1000 కిలోమీటర్లు ప్రయాణించి మనం కథ మొదట్లో చెప్పుకున్న హవాయి దీవులను చేరుకున్నారు. భూమిపై అత్యంత ఒంటరిగా ఉన్న ఆ దీవులపై మొదటి మానవ పాదముద్రలు పడింది వీళ్ళదే. అలాగే తూర్పు దిశలో చిట్ట చివరన ఉన్న ఈస్టర్ ఐలాండ్ ని కనుక్కున్నారు. అక్కడ భారీ రాతి విగ్రహాలను నిర్మించారు. ఇక దక్షిణ దిశలో అంతవరకు వాళ్లకు అలవాటు లేని చల్లటి వాతావరణం ఉన్న న్యూజిలాండ్ ను చేరుకున్నారు. పసిఫిక్ లో ఇవే చివరి పెద్ద దీవులు. ఈ 3 బిందువులను కలిపితే వచ్చేదే పాలినేషియన్ ట్రయాంగిల్. ఈ త్రిభుజం లోపల ఉన్న దాదాపు ప్రతి చిన్న దీవిని వాళ్ళు కనిపెట్టి అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇక్కడ మీకు మైండ్ బ్లోయింగ్ అయ్యే ఇంకొక విషయం చెప్పాలి. వీళ్ళు కేవలం పసిఫిక్ సముద్రానికే పరిమితం కాలేదు. కొంతమంది సాహసికులు ఇండోనేషియా నుండి బయలుదేరి పూర్తిగా వ్యతిరేక దిశలో అంటే వెస్ట్ కి ప్రయాణించారు. వాళ్ళు ఏకంగా హిందూ మహాసముద్రాన్ని దాటుకుంటూ ఆఫ్రికా ఖండం పక్కన ఉన్న మడగాస్కర్ ద్వీపానికి చేరుకున్నారు. ఇది వినడానికి నమ్మశక్యంగా ఉండదు, కానీ ఇది ముమ్మాటికి నిజం. ఆఫ్రికాకు అంత దగ్గరగా ఉన్నా కూడా మడగాస్కర్ లో మొదట అడుగుపెట్టింది ఆఫ్రికన్లు కాదు. 1000 కిలోమీటర్ల దూరం నుండి పడవల్లో వచ్చిన ఈ ఆస్ట్రోనేషియన్లే. ఈ రోజుకి మడగాస్కర్ ప్రజల భాష, DNA, వాళ్ళు తినే ఆహారం అన్ని సౌత్ ఈస్ట్ ఏషియా పోలికలతోనే ఉంటాయి. ఇది దాదాపు 500 నుండి 700 AD మధ్యలో జరిగి ఉండొచ్చని ఒక అంచనా. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న ఈ ఆస్ట్రోనేషియన్ విస్తరణ కేవలం ఒక వలస ప్రయాణం మాత్రమే కాదు. ఇది మానవ జాతి తెగువకు, మేధస్సుకు నిదర్శనం. ఆధునిక ప్రపంచం అమెరికాను కనుక్కున్న కొలంబస్ ను, ప్రపంచాన్ని చుట్టొచ్చిన మెగల్లాన్ ను గొప్పగా కీర్తిస్తుంది. కానీ కొలంబస్ అట్లాంటిక్ సముద్రాన్ని దాటడానికి కొన్ని వేల ఏళ్ల ముందే ఎటువంటి పరికరాలు లేని ఈ పసిఫిక్ నావికులు అట్లాంటిక్ కంటే 3 రెట్లు పెద్దదైన సముద్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. వీళ్ళు దక్షిణ అమెరికా తీరాన్ని కూడా తాకి ఉంటారని, అక్కడి నుండి స్వీట్ పొటాటోని పసిఫిక్ దీవులకు తెచ్చారని బలమైన ఆధారాలున్నాయి. చివరిగా చెప్పాలి అంటే తైవాన్ అనే చిన్న దీవిలో మొదలై సగం ప్రపంచాన్ని చుట్టేసిన ఈ ప్రయాణం మానవజాతి చరిత్రలోనే చివరి గొప్ప వలస ప్రస్థానం. సముద్రం అంటే భయపడే రోజుల్లో సముద్రాన్నే ఒక రహదారిగా మార్చుకొని నక్షత్రాలే దిక్సూచిగా, ధైర్యమే పెట్టుబడిగా సాగిన ఈ పసిఫిక్ ఆక్రమణ నిజంగా అద్భుతం. వీళ్ళే నిజమైన సముద్ర రారాజులు. సో వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి గొప్ప చరిత్ర అందరికీ తెలియాలి కాబట్టి. అలాగే ఇలాంటి ఎన్నో చరిత్రలోని విషయాలను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు కొత్తగా వచ్చినట్లయితే వెళ్ళి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.